వేసవి వేడిపై దాడి చల్లటిది ఫ్రెషింగ్ స్టాక్తో హాయి. ఆదిలాబాద్ జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తప్పటం లేదు. రైతులకు కావాల్సినంత యూరియా అందుబాటులో ఉందని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. కావాల్సిన యూరియా అడిగితే వేరే ఎరువులను కూడా షాపుల యజమానులు అంటగడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. యూరియా బస్తాలు కావాలంటే తాము చెప్పిన ఎరువులు తీసుకోవాలని చెప్తున్నారని అంటున్నారు. కొంతమంది కృత్రిమ కొరత సృష్టిస్తూ అధిక ధరలకు యూరియా విక్రయిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో యూరియా కష్టాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. రైతులకు కష్టాలు తప్పడం లేదు. యూరియా డిఏపి కోసం వస్తే షాపుల యజమానులు లింక్ పెట్టి ఇస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయి పరిస్థితులు ఈ విధంగా ఉంటే అధికారులు మాత్రం అన్ని రకాల స్టాక్ ఉంది, కావాల్సిన అంత స్టాక్ ఉంది, ఎక్కడ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. అయితే కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మంచి పోతారు వస్తే మాకు లింక్ అని, మాకు డిఏపికి లింక్ అట, మరి యూరియాకి లింక్, అది మాకు అది అవసరం ఇప్పుడు లేదు. ఇప్పుడు చిన్న మొలకు ఉంది, దానికి అవసరం లేదు. పోస్తే మరి సెకండ్ డోస్ కానీ మరి మూడో డోస్ కానీ పోస్తా అంటున్నాం, కానీ మాకు లింక్ పెట్టి పోతలు ఇస్తా అంటున్నాం. లేకుంటే మీకు చూడు బండి తీసుకొని చిన్నం రిటర్న్ పరిస్థితి ఉన్నది. మాకు ఏమి ఇస్తుండ్రా అంటున్నారు. ఇప్పుడు యూరియాకు లింక్ ఉంది సార్. ఏం లింక్? ఇగో కార్బన్ అనేది, ఇది కార్బన్. అది 10 పోతలు తీసుకుంటే 2 పోతలు ఇస్తారట. అది దానివల్ల ఏం ఉపయోగం లేదు. దాని ఉపయోగం ఏం లేదు సార్. ఇప్పుడు అంటే లేదు, ఇప్పుడు చిన్న మొలక సార్. అది దానికి అది పోసే ఇది అన్నట్టు సెకండ్ డోస్కి వస్తే పోయి తీసుకుంటాం సార్. కాకపోతే కానీ ఇప్పుడు చిన్న మొలక ఉంది దానికి. ఇప్పుడు మాకు డిఏపి మరి యూరియా అవసరం సార్. మాకు ఇప్పుడు లేవంటున్నారా ఈ షాప్ కాడ? ఏమంటున్నారు? ఇప్పుడు 10 పోతలు డిఏపి తీసుకుంటే అవి 3 బ్యాగులు తీసుకున్నట. 3 అంటే ఒక్కొక్క దానికి 750. 750 అంటే చూడు మినిమం 2000 వేస్ట్ పెట్టవాడు. అది ఇప్పుడు కూడా అవసరం లేదు. లాస్ట్ ఎరుపు కలర్ వచ్చినప్పుడు లాస్ట్ 3వ డోసులో పనిచేస్తుంది అట. ఏవోసారికి ఫోన్ చేస్తే అది అవసరం లేదు, దేనికి లింకు లేదు, యూరియాకు లేదు, డిఏపికి లేదు అని చెప్తున్నాడు. సేట్ అంటున్నాడు లింక్ కావాలంటే ఆల్రెడీ బిల్లు రాపిచ్చినాక పోతలు రాపిచ్చిన తర్వాత కూడా పొల్లి బిల్లు ఏమన్నా చేసుకోండి అని చెప్తున్నాడు. ఏమి గ్రోమోర్ ఒకటి, డిఏపి 26, డిఏపి 26, మన గ్రోమోర్ 6, యూరియా 16 ఉన్నాయి. మళ్ళీ మిగతా పోతలు మళ్ళీ సార్ తీసుకుని ముందే రైతు బంధు పడతలేదు, పైసలు లేవు. ఉన్న కాడికి తీసుకపోదామంటే ఆవిడికి లింకు పెట్టిన తర్వాత లింకు కొత్తలు ఎక్కడికి వెళ్దామన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ మేము మ్యాక్స్ తెచ్చుకున్నాం. మ్యాక్స్ తెచ్చి పోసే టైంలో ఈ లింకులు పెట్టినాక ఎక్కడికి వెళ్ళి వాళ్ళకు ఒక 10 కావాలన్నారు అనుకోండి, మా తరపు నుంచి 4-5 ఇస్తాం. సొసైటీ వాళ్ళు ఇస్తున్నారు, అడిగిపోండి అక్కడ తీసుకోండి. మా దగ్గర షార్టేజ్ ఉన్నాయి కాబట్టి మేము కూడా 3-5 ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం సార్. దగ్గర షార్టేజ్ ఉందా? షార్టేజ్ ఏం లేదు సార్, అంటే తక్కువ ఉన్నాయి. ఏదో కార్బన్ తీసుకోవాలని చెప్తున్నారు. అటువంటిది ఏం లేదు సార్. కార్బన్ అంటే ఆర్గానిక్ ప్రోడక్ట్ సార్, అది లింక్ కింద కాదు. అది ఈ పోతలు కావాలన్నారు సార్, ఆర్గానిక్ వాడులే అని ఏవో గారితో మాట్లాడినాం మేము. ఆయన సిఎంఎస్ ప్రపోజ్ చేయండి అన్నారు. సిఎంఎస్ కూడా కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ సార్. అది అటువంటి మేము లింకు బింకు ఏం మాట్లాడలేదు. అవసరం లేకపోతే వేరేది మాకు అవసరం ఉన్న లింకు పెట్టు. ఇది అవసరం లేదు, ఏవో సార్కు తెలిసి దాన్ని ఏం పని చేయదని చెప్పినాక మీ దుకాణం కూడా మాట ఎట్లా నమ్మమంటావు? ఏవో సారే సరిగా చెప్తున్నాడు, ఆ కార్బన్ ఏ పని చేయదని చెప్తున్నాడు. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు, రైతు సంబంధించి లింకులు పెడుతున్నారని అయితే చెప్తున్నారు. కావాల్సిన యూరియా, డిఏపి అందుబాటులో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు కష్టాలు మాత్రం తప్పడం లేదు. అధికారులకు ఫోన్ చేసి తమ బాధను వెళ్ళగక్కుతున్నారు ఇక్కడ ఉన్న రైతులు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ, ఆదిలాబాద్.